చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యర్థాల సేకరణకు ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం నగరిలో అమృత్ 2.0 కింద 20.13 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నగరి మున్సిపాలిటీలో నీటి సరఫరా పథకం మెరుగుదలకు 13.96 కోట్లు, కాలనీ ప్రాంతాలకు నీటి సరఫరా మౌలిక సదుపాయాల కల్పనకు 3.97 కోట్లు, నగరి మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న సురగుంట చెరువు పునరుద్ధరణకు 2.20 కోట్లతో పనులు చేపట్టేందుకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వచ్ఛాంధ్ర కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని అది మన జీవన విధానంగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిరంతరం ప్రజాసేవలో పాల్గొని సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్రను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన లెగసీ వేస్ట్ ను ఏడాదిన్నరలో పూర్తిగా తొలగించామని చంద్రబాబు తెలిపారు. చెడు ఆలోచనతో నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశామని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని సీఎం అన్నారు. 5 ఏళ్లలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండేలా స్వచ్ఛాంధ్రను తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. చెత్త సేకరణ ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ పరికరాలను అందజేసి ఉత్తమ ప్రతిభ కనపరిచిన కార్మికులను అభినందించారు. అనంతరం ప్రజావేదిక సభలో సీఎం మాట్లాడుతూ పట్టణాల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నామని, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖపట్నం, గుంటూరులో ఇప్పటికే ప్లాంట్లు పనిచేస్తున్నాయన్నారు. రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులోనూ నూతన ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డ్వాక్రా సంఘాలు తయారు చేసిన కంపోస్ట్ను రైతులకు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. చెడు ఆలోచనలతో నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశామని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని సీఎం అన్నారు. 5 ఏళ్లలోనే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండేలా స్వచ్ఛాంధ్రను తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏడాది నుంచి ఉద్యమంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రను నడిపిస్తున్నామని చెప్పారు. మార్చి నాటికి 1.12 కోట్ల టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. 2018లో ఆంధ్రప్రదేశ్ను ODFగా నిలబెట్టామని, ఇప్పుడు ODF ప్లస్ దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. మనలో మార్పు రావాలి. ఇంట్లో చెత్త బయటేస్తాం, ఇల్లు మందనుకుంటాం, రోడ్డు మంది కాదనుకుంటాం. అక్కడ పురుగులు, అశుభ్ర వాతావరణంలో మస్కిటోస్ అన్నీ వస్తే మన ఇంట్లో ఉండే మనల్ని కూడా మస్కిటోస్ కొడతాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు నేను 1 సంవత్సరం నుంచి ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇక్కడనే నగర్లో 573 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తయారు చేశాం. స్వచ్ఛాంధ్ర మిషన్ అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుని 510 కోట్లతో శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన ఇంటింటికి డస్ట్బిన్లు ఇస్తున్నాం. ఇవి కూడా మీరు చూస్తే 2,21 లక్షల విలువైన 9,048 హోమ్ కాంపోస్ట్ డస్ట్బిన్స్ ఇచ్చాం. మీకు మీ ఇంట్లో ఉండే పొడి చెత్త, తడి చెత్త మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసుకుని అదే సమయంలో అందులో నుంచి మీరు కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుంటే అదనంగా మీకు ఒక 200 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కుటుంబాలను బట్టి ఇది పెరుగుతుంది. ప్రతి ఒక్క ఊర్లో డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ ఇప్పటికే ఇంటింటికే వస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 97.26% ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే 62% కలెక్ట్ చేస్తున్నాం. మార్చికి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 100% చెత్తంతా కలెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క 4 వేస్ట్ ఎనర్జీ చెత్త నుంచి కరెంటు తయారు చేసే ప్రాజెక్టులు ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరులో వచ్చాయి.
మళ్ళీ కర్నూలు, రాజమండ్రి, కడప, నెల్లూరులో 4 ప్లాంట్లు పెడుతున్నాం. ఇవి కాకుండా తిరుపతి, విజయవాడ ఇంకొక 2 వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్క అన్ని గ్రామాల్లో మీరు ఇంట్లో కాంపోస్ట్ తయారు చేయగలిగితే మంచిది. ఒకవేళ మీరు తయారు చేయకపోతే 10,790 సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్ కింద రాష్ట్రం అంతా కూడా తయారు చేస్తున్నాం. ఇది డాక్రా సంఘాలకు అప్పచెప్పాం. వాళ్ళు తయారు చేసిన కాంపోస్ట్ని రైతులకు సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రం మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా మొక్కలు నాటి పచ్చదనంగా మార్చి వ్యాధులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రజలు తమపై నమ్మకంతో గెలిపించారని, ప్రజలు అప్పగించిన ఈ బాధ్యతలను తామంతా సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. నగర అభివృద్ధికి ప్రత్యేకంగా డిపిఆర్ను సిద్ధం చేసేందుకు టీడీపీ కార్పొరేటర్లు చేసిన ప్రతిపాదనలను కార్పొరేషన్లోని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు తిరస్కరించారని, కానీ తాము పోరాడి ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అతి త్వరలోనే డిపిఆర్ను సిద్ధం చేస్తామని, నగరంలోని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ ఎలక్ట్రిసిటీ కాలనీ దగ్గర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రమంతా పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రత వల్ల వ్యాధులు రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. గతంలో వరదలు వచ్చినప్పుడు ఫైర్ ఇంజిన్ల ద్వారా ఇళ్లను, రహదారులను శుభ్రం చేశారని, ఇది జాతీయ స్థాయిలో చర్చ జరిగిందని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజల సహకారంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రానికి 7 స్టార్ రేటింగ్ వచ్చిందని, ఇది నగర ప్రజలందరికీ విజయమని అన్నారు. 7 స్టార్ రేటింగ్ సాధించి దేశంలోని అన్ని ప్రాంతాల్లో 4వ నగరంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రమంతా స్వచ్ఛంగా, పరిశుభ్రంగా, వ్యాధులు లేని రాష్ట్రంగా ఉండాలని వారి యొక్క తలంపుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి శనివారం, 3వ శనివారం రాష్ట్రం అంతా ఒక అవగాహన, ప్రజలందరికీ కూడా ఒక అవగాహన తెచ్చే విధంగా ఈ కార్యక్రమం అధికారులు, నాయకులు అందరం కలిసి చేస్తున్నాం. తప్పకుండా మనం చూస్తే గత సంవత్సరం కాలం నుంచి దీనివల్ల చాలా రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. గతంలో చూస్తే విజయవాడ అంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 100% నిర్మూలన అయితే జరగలేదు, కానీ అబౌవ్ 70% అయితే మాత్రం చేంజ్ అనేది అయితే వచ్చింది. నిరంతరం కూడా అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమై మనం చూస్తే వరదల సమయంలో కాడి నుంచి ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా పరిశుభ్రత కార్యక్రమాల కింద అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వారిలో అయితే వరద సమయంలో మనం చూస్తే ఎక్కడైతే బురద ఉందో ఆ ప్రాంతాలన్నింటినీ సరికొత్త విధానం, ఎప్పుడూ దేశంలో లేని విధంగా ఫైర్ ఇంజిన్లతో రోడ్లు, ఇళ్ళు క్లీన్ చేయించిన విధానం చూస్తే ఒక ఆశ్చర్యం కలిగించింది. అది నిజంగా చూస్తే నేషనల్ లెవెల్లో పెద్ద చర్చావేది కూడా అయింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి నెల 4వ శనివారం ప్రజలతో సమావేశం నిర్వహించి పచ్చదనం గురించి తెలియజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నగరంలో దోమల మందు కొట్టలేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆసుపత్రులు అన్ని రోగులతో నిండేవని గుర్తు చేశారు. రాష్ట్రమంతా పచ్చదనం, పరిశుభ్రతతో ఉండాలని ప్రభుత్వ ఉద్దేశం నెరవేరాలంటే ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలన్నారు. కార్పొరేషన్ అధికారులు చేస్తున్న ప్రతి పనికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, టీడీపీ నాయకులు నూతి శ్రీను, గద్దె ప్రసాద్, పేరేపి ఈశ్వర్, షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని చోట్ల కూడా అవగాహన పరిచి, అటు స్థానికులను కూడా అవగాహన పరిచి ఈ దోమలు, పరిశుభ్రత వీటన్నిటి మీద ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని 2024లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 1995లో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన చేపట్టిన కార్యక్రమాలు మొక్కలు నాటడం, స్వచ్ఛత మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించింది. ఎందుకంటే ఇది ఒక విజన్తో కూడిన అభివృద్ధి కావాలి అంటే ఇలాంటి ఆ కార్యక్రమాన్ని కూడా కావాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దోమల ముందు కనీసం ఒక్కరోజు కూడా చల్లని సందర్భమే కాకుండా దోమల మీద యుద్ధం అంటే దాన్ని అవహేళన చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు.
ఏ హాస్పిటల్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా డెంగ్యూతోనూ దోమల బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయినా కూడా ఆ ప్రభుత్వానికి కొంచెమైనా చలనం లేకుండా ప్రవర్తించిన తీరు. ఇవాళ అన్ని చోట్ల ఇప్పుడు కూడా దోమలన్నీ పోయినాయి అనం కానీ బట్ చాలా ఆ యొక్క కంపు ఆ 5 ఏళ్లలో ఏర్పడిన మురుగునంతా పాల్దోవడానికి ఇంకా టైం పట్టుద్దు అన్నట్టుగా మరి దోమలు వీటిని అందరూ కూడా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధతో చేపడితే మాత్రమే ఇది సాధ్యం. 2024లో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీగా 5 స్టార్ రేటింగ్ రావడం గర్వకారణమని, ఆ గుర్తింపును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గుంటూరు సమీపంలోని ప్లాంట్లో విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుండి సేకరిస్తున్న 1300 టన్నుల చెత్తను విద్యుత్తుగా మారుస్తున్నట్లు వివరించారు. నగరం మొత్తంలో చెత్త సేకరణ కోసం 200 వ్యాన్లను అందుబాటులో ఉంచామని, అధికారులు, సిబ్బంది, ప్రజలు సమిష్టిగా కృషి చేసి విజయవాడను ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది. 27వ డివిజన్ దుర్గాపురంలోని తాడిపనేని వెంకటేశ్వరరావు మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 2024లో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీగా 5 స్టార్ రేటింగ్ రావడం గర్వకారణమని, ఆ గుర్తింపును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాల పరిశుభ్రత ఎంతో కీలకమని, ప్రజలు తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని కోరారు. చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి విద్యుత్ను తయారు చేసే విధానాన్ని 10 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారని బోండా ఉమ గుర్తు చేశారు. ప్రస్తుతం గుంటూరు సమీపంలోని ప్లాంట్లో విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుండి సేకరిస్తున్న 1300 టన్నుల చెత్తను విద్యుత్గా మారుస్తున్నట్లు వివరించారు. నగరం మొత్తంలో చెత్త సేకరణ కోసం 200 వ్యాన్లను అందుబాటులో ఉంచామని, అధికారులు, సిబ్బంది, ప్రజలు సమిష్టిగా కృషి చేసి విజయవాడను ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ అనేది కేవలం ఆరోగ్య సమస్య, నేరానికి సంబంధించిన సమస్య కాదని, దేశ భద్రతకు సంబంధించిన సమస్య అని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ అన్నారు. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి డ్రగ్స్ను వినియోగించారని, డ్రగ్స్ను వినియోగిస్తున్నారంటే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లేనని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడితే 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని, పాస్పోర్ట్, బెయిల్, వీసా రాదన్నారు. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ సహకారంతో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నో టు డ్రగ్స్ వాక్థాన్ను నగరంలో నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద నిర్వహించిన ఈ వాక్థాన్ను ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఆస్టర్ రమేష్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పి రమేష్ బాబు తదితరులు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు, అక్కడి నుంచి తిరిగి స్టేడియం వరకు సాగిన వాక్థాన్లో యువత, ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకే రవికృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో యువ సంపద ఎక్కువ అని, ఏ దేశంకు వెళ్లినా భారతదేశ యువత కనబడతారని అన్నారు. భారతదేశంలోని యువతను బలహీనపరిచేందుకు విదేశాలు కుట్ర పన్నుతున్నాయని చెప్పారు. ఆ కుట్రలో భాగంగా భారతదేశంలో డ్రగ్స్ ప్రవేశపెట్టి యువతను బలహీనపరుస్తున్నారని చెప్పారు. డ్రగ్స్ అనేది కేవలం ఆరోగ్య సమస్య, నేరానికి సంబంధించిన సమస్య కాదని, దేశ భద్రతకు సంబంధించిన సమస్య అని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ అన్నారు. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి డ్రగ్స్ను వినియోగించరని, డ్రగ్స్ను వినియోగిస్తున్నారంటే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లేనని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడితే 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని, పాస్పోర్ట్, బెయిల్, వీసా రాదన్నారు. CCTNS పోర్టల్లో మీ పేరు జీవితాంతం ఉంటుందన్నారు. ఒక చిన్న తప్పు జీవితాన్ని కుదిపేస్తుందన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఆంధ్ర, ఒడిశా బోర్డర్లో గంజాయి పండించే పరిస్థితి నుంచి నేడు 1 ఎకరాలో కూడా గంజాయి పండించకుండా నిషేధించడం ఈగల్ సాధించిన విజయమని అన్నారు. ఒడిశాలో ఇంకా పండిస్తున్నారని, అక్కడి ప్రభుత్వాలు వాటిని నిషేధించడానికి ప్రయత్నిస్తున్నాయని తెలియజేశారు. ఈగల్ సంస్థ వచ్చిన తర్వాత అన్ని శాఖల సమన్వయంతో యువత, విద్యార్థులు, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నామని చెప్పారు. గంజాయి తీసుకున్నా, అమ్మినా అటువంటి వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలన్న నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి 25 పిట్ NDPS కింద
ఏడాది నుంచి జైల్లో ఉన్నారని అన్నారు. సో ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, అంటే ఒకవైపున పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చూడడానికి పోలీస్ శాఖ, అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేదానికి విద్యాశాఖ, అదేవిధంగా కొంత డీఅడిక్షన్, కొంత మోటివేషను, కొంత చైతన్యం తేవడానికి వైద్య శాఖ, ఇలాగా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి ముందుకు పోతున్నాయి. పోలీస్ శాఖకు వస్తే మాత్రము ఎన్ఫోర్స్మెంట్ ఉక్కుపాదంతో అణిచివేయాల. ఎటువంటి పరిస్థితుల్లో జీరో టాలరెన్స్ టు దిస్. ఎవడైనా గంజా తీసుకున్నా, గంజా పెడల్ చేసినా కూడా ఉక్కుపాదంతో తొక్కివేయాలా, అటువంటి వాడిని అధపాతాలను తొక్కివేయాలన్న ఒక నిబద్ధతతో ఈరోజు పనిచేస్తా ఉంది. అందుకే ఇందాక రవికృష్ణ గారు చెప్పినట్టు పిట్ అండ్ డిపేస్ యాక్ట్. పిట్ అండ్ డిపేస్ యాక్ట్ అంటే విచారణ లేకుండా వాడిని 1 year జైల్లో తోసేసేయచ్చు. ఆ విధంగా ఈరోజు 95 మెంబర్స్ ఈరోజు పిట్ అండ్ డిపేస్ కింద జైలులో మగ్గుతున్నారు. మన ఎన్టీఆర్ జిల్లా నుంచి దాదాపు 22 మందిని మొట్టమొదటిగా మన ఎన్టీఆర్ జిల్లాని స్టార్ట్ చేశాము. ఈ పిట్ అండ్ డిపేస్ యాక్ట్ అనేది మనము దాన్ని ఆచరణలోకి తెచ్చి 22 మందిని కటకటాల వెనక్కి పంపించాము. 1 year నుంచి జైల్లో ఉన్నారు. డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు ఈ వాక్థాన్ నిర్వహించామన్నారు. ఇదేంటంటే మొట్టమొదటి డ్రగ్ తీసుకున్నప్పుడు యూఫోరియా, అంటే ఏదో కొంచెం పేలిపోతున్నట్టు చాలా ఆనందంగా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. తర్వాత బ్రెయిన్లో రివార్డ్ సర్క్యూట్స్ అని ఉంటాయి. అది డోపమిన్ రిసెప్టర్స్ అని, ఇలా కొన్ని రిసెప్టర్, ఓపియాయిడ్ రిసెప్టర్స్, నికోటిన్ రిసెప్టర్స్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత కొంతకాలానికి ఏమవుతుంది, కొన్నిసార్లు తీసుకున్న తర్వాత క్రేవింగ్ మొదలవుతుంది. క్రేవింగ్ అంటే ఇది ఏదో తీసుకోవాలనే క్రేవింగ్ మొదలవుతుంది. అది సెకండ్ స్టేజ్. అప్పటికి దొరికినప్పుడల్లా చేస్తూ ఉంటారు, దానికి దొంగతనాలు చేస్తారు, రకరకాలుగా ఉంటుంది. మూడోది వచ్చేసరికి థర్డ్ స్టేజ్, బ్రెయిన్లో గ్రే మ్యాటరు, వైట్ మ్యాటరు కూడా తగ్గిపోవటం, అంటే ఆర్గానిక్గా చేంజ్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే ఈ మనందరికీ కూడా ఏదైనా ఒక పని చెయ్యాలి, కాన్ఫ్లిక్ట్, సో దానికి ఇన్సులార్ కార్టెక్స్ అని, ఐలాండ్ ఆఫ్ రీల్ అంటారు ఎనాటమిస్టు. మనం మన హంగర్ కానీ, పెయిన్ కానీ, ప్లెజర్ కానీ, ఎంపతి కానీ, సింపతి కానీ, ఇవన్నీ కూడా ఒక బ్రెయిన్లో కొన్ని పర్టికులర్ సెంటర్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇది క్రేవింగ్ వచ్చి అయిపోయిన తర్వాత మన బ్రెయిన్లో కొన్ని ఏదైనా పని చేయాలా లేదా అని అనుకుంటాం, స్టాప్, లేదు గో అని ఉంటాయి లోపల. ఎప్పుడైతే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ఇన్సులార్ కార్టెక్స్ బయోలేటరల్గా ఉండేది కనెక్షన్స్లో ఎప్పుడైతే లోపం వస్తుందో ఇంపల్సివ్నెస్ వస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్నో ఛార్జ్ షీట్లు ఫైల్ చేసింది. దాంట్లో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు, ముంబై బ్లాస్ట్లో, ఢిల్లీ బ్లాస్ట్లోని వచ్చిన మనీ ఎక్కడి నుంచి వచ్చింది టెర్రరిస్టులు కంటే డ్రగ్ మనీ. దీన్ని ఏమంటారంటే ఇంకా పాకిస్తాన్ ఎసిమెట్రిక్ వార్ అంటారు. సిమెట్రిక్ వార్ అంటే మనకు తెలుసు, వాళ్ళు మనకు ఎదురుగుండా వస్తారు, మనం ఎదురుగుండా ఫైట్ చేస్తాం. కానీ ఎసిమెట్రిక్ వార్లో అలా కాదు, వాళ్ళు మన భారతదేశంలోని యువతను బలహీనం చేయాలని చూస్తారు. నేను భారతదేశం తరపున విదేశాల్లో కూడా కొన్ని సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఒక డిప్లొమాట్గా. దాంట్లో నేర్చుకున్నది ఏంటంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే వేరే దేశాల వాళ్ళు మన దేశాన్ని చాలా గౌరవిస్తారు. కారణం ఏంటంటే ఇంకా మనకి యువకులే చాలా బలం. భారతదేశంలో యువకుల సంపద ఎక్కువ ఉంది. ఆ యువకులు ఈ దేశంలో ఈరోజు ఏ దేశానికి వెళ్ళినా మన భారతీయులు కనిపిస్తారు. అంత శక్తివంతమైన యువతను బలహీనం చేయాలని విదేశాలు కుట్రపడుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉన్నా కూడా రోగులకు సేవలు అందించడంలో నర్సింగ్ సిబ్బంది ఎక్కడ రాజీ పట్టం లేదని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాబోయే 2-3 నెలల్లో చిన్న సమస్యలు పరిష్కరిస్తామని, పెద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నర్సింగ్ సిబ్బందితో ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశమయ్యారు. నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని నర్సింగ్ సిబ్బంది ఎంపీ కేశినేని శివనాథ్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ నర్సింగ్ సిబ్బందికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పరిస్థితి ఆసుపత్రిలో ఉందన్నారు.
రోజు 4,000కు పైగా ఓపీ జరిగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముఖ్యంగా సిబ్బంది కొరత ఎక్కువగా ఉందన్నారు. బ్యాక్ ఎండ్ ఆపరేటర్స్ ఎక్కువగా కావాలని, టెంపరరీ జాబ్ రిక్రూట్మెంట్లో కొంత సమస్య ఉందన్నారు. నర్సింగ్ సిబ్బంది సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నర్సింగ్ సిబ్బంది తెలిపిన చిన్న సమస్యలను రాబోయే హాస్పిటల్ కమిటీ మీటింగ్లో నిర్ణయం తీసుకుని పరిష్కరిస్తామని చెప్పారు. సిబ్బంది కొరత ఉన్నా కూడా రోగులకు సేవ అందించడంలో నర్సింగ్ సిబ్బంది ఎక్కడా రాజీ పడటం లేదన్నారు. రాబోయే 2-3 నెలల్లో చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తామని, పెద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ నర్సింగ్ విజయలక్ష్మి, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు గుమ్మడి కృష్ణారావు, ఆర్ఎంఓ మంగాదేవి, సిఎస్ఆర్ఎంఓ పద్మావతి పాల్గొన్నారు. టీడీపీ బలోపేతానికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న నాయకుడిగా భవకుమార్ ప్రత్యేక గుర్తింపు సాధించారని కొనియాడారు. టీడీపీ విజయాల్లో ఆయన కృషి కీలకమైనదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భావకుమార్ జన్మదిన వేడుకలు విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని భద్రయ్య నగర్లోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. భావకుమార్ జన్మదిన వేడుకలకు మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, దుర్గగుడి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఆటోనగర్ ఐలా మాజీ చైర్మన్ శుంకర దుర్గాప్రసాద్, మాజీ కార్యదర్శి అన్నే శివనాగేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, నగర ప్రముఖులు కలిసి పుష్పగుచ్చం అందజేసి శాల్వా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బొప్పన భావకుమార్ అందరి సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఒకరికొకరు కలుసుకోవడానికి సమయం కేటాయించుకోవడం ఇబ్బందిగా మారుతున్న తరుణంలో భావకుమార్ పుట్టినరోజు నాడు అందరూ ఒకచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, సంబంధాలు బలపడతాయని తెలియజేశారు. భావకుమార్ ఒక మంచి వ్యక్తి అని, అతని వద్దకు ఎవరు వచ్చినా స్నేహభావంతో పనిచేస్తారని అన్నారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విపక్షం, స్వపక్షంలో కూడా అభిమానులు ఉన్న నాయకుడు బొప్పన భావకుమార్ అని అన్నారు. ఎవరికైనా చక్కగా పలకరించి ఆత్మీయంగా ఉండే టీడీపీ నాయకుడు భావకుమార్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ప్రజాసేవలో ఉంటూ మరిన్ని మంచి పదవులు పొందాలని ఆకాంక్షించారు. బొప్పన భావకుమార్ మాట్లాడుతూ ఆత్మీయులను కలుసుకోవడానికి ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు చెప్పారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీస్తురాజపురం నుంచి దేవానంద నాయకత్వంలో బొబ్బిలి విజయ్ తదితరులు 50 మంది ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా టీడీపీ కండువా కప్పుకుని తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. మా అందరి అభిమాన అంటే విపక్షం, స్వపక్షంలో కూడా అభిమానులున్న ఇవాళ మా తెలుగుదేశం నాయకుడు భావకుమార్ గారు ఎవరినైనా చక్కగా పలకరించి ఆత్మీయంగా ఉండే మా భావకుమార్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటా ఇట్లాగే కూటమి నాయకత్వానికి అందుబాటులో ఉండి ప్రజాసేవలో గడుపుతా మరిన్ని మంచి పదవులు పొందాలని కోరుకుంటున్నాను. బొప్పన భావకుమార్ గారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు క్రియాశీలకంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా అందరూ వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భావకుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 62వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు, మిత్రులు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక గెట్ టుగెదర్ లాగా ఇక్కడ కలపడం జరిగింది. ఇది ఏంటంటే ఎవరికాళ్ళు మెకానికల్ లైఫ్లో కలుసుకుంటానికి సమయం కేటాయించడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఒక అకేషన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా కలవటం కూడా సంబంధాలు బలోపేతం అవడానికి కూడా ఉపయోగం. మరి భావకుమార్ గారు ఒక మంచి వ్యక్తి. ఆయన ఎవరు వచ్చినా కూడా ఆయన వల్ల ఏ పనైనా సరే మరి స్నేహభావంతో చేసే వ్యక్తి కాబట్టి ఇంతమంది మిత్రులందరూ కూడా ఆయన ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు. మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఏదో పుట్టినరోజు చేసుకోవాలని కాదు, లోకల్లో ఉన్న మా ఆత్మీయులు, మాకున్న సంబంధించిన మిగతా జనం ఎవరైనా సరే పార్టీలుగా కానీ ఏదైనా కానీ మాతో కలిసి ప్రయాణం చేసేవాళ్ళు ఎవరితో అయినా సరే ఇట్లా చేయటం
నాకు ఒక అలవాటు, చాలా కాలం నుంచి 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. దాన్ని ఇప్పుడు ఇవాళ ఆశీర్వదించడానికి కొల్లు రవీంద్ర గారు, పార్థసారథి గారు, గద్దె రామ్మోహన్ గారు, మా ఎంపీ కేసీఎన్ శివనాథ్ గారు, బోడే ప్రసాద్ గారు, బోండా ఉమామహేశ్వర గారు, అట్లాగే నాగుల మీరా గారు, మా గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు గారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే నిన్న లోకేష్ గారి పుట్టినరోజు, అది కూడా ఘనంగా నిర్వహించాం. దాన్ని కారణంగా అని కాదు, మాకు అసలు ప్రతి సంవత్సరం జనవరి 24వ తారీఖు కానీ 26 కానీ ఏదో ఒక రోజు పెట్టుకొని మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటాం. ఆ గెట్ టుగెదర్ సందర్భంగానే ఈ కార్యక్రమం తప్పితే ఏదో నేనేదో పుట్టినరోజు చేసుకుని ఏదో ఇది చేసుకోవాలని కాదు. విజయవాడ నగరంలోని 19 ప్రధాన రహదారులను ప్రభుత్వం పీపీపీ విధానంలో 170 కోట్లకు అమ్మకానికి పెట్టిందని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు విమర్శించారు. గత ఏడాది ఈ తీర్మానాన్ని కౌన్సిల్లో తిరస్కరించడంతో మెమో జారీ చేయడం ద్వారా అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా మెమో జారీ చేయడం స్థానిక సంస్థల గొంతు నొక్కటమేనని సత్యబాబు స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతోందని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై నగర మేయర్ భాగ్యలక్ష్మి ఎందుకు స్పందించడం లేదని సత్యబాబు ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు డిపిఆర్ గురించి 2 ఏళ్ల నుంచి చెబుతున్నా కార్యరూపం దాల్చలేదని అన్నారు. పీపీపీ మోడల్లో ప్రైవేటు వాళ్ళకి చెల్లించి ఆ రోడ్ల మీద వచ్చే ఆదాయం అంటే ఆ రోడ్ని పీపీపీ మోడల్ అంటే ఒక రకంగా టోల్ ట్యాక్స్ కావచ్చు, ఆ రోడ్ల మీద యాడ్స్ కావచ్చు, ఆ రోడ్ల మీద ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి చిన్న చిన్న హాకర్స్ మీద విధించే భారీ చలానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల మీద భారాలు పడేదానికి ఈ పీపీపీ మోడల్ని రాష్ట్ర ప్రభుత్వం మెమో మరి 13/12/2025 తేదీన విజయవాడ కమిషనర్కి జారీ చేసినటువంటి మెమో ఈ రోడ్లు ఈ అంశంపై 24/6/2025 కౌన్సిల్లో 24/6/2025 కౌన్సిల్లో 152/152 అంశంగా వచ్చినప్పుడు ఇది వాయిదా వేశారు. మరలా 8/10/2025 కౌన్సిల్లో వచ్చినప్పుడు సిపిఎం పక్షంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాలకపక్షం కూడా దీన్ని తిరస్కరించడం జరిగింది. కానీ మరలా వీళ్ళు మరి డిసెంబర్ 13వ తేదీన మళ్ళీ మెమో రూపంలో జారీ చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ కార్పొరేషన్కు సంబంధించి చేసిన నిర్ణయాలని, ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసిన నిర్ణయాలని గౌరవించకుండా మీరు దాన్ని బుల్డోజర్ చేయండి, దీన్ని ముందుకు వెళ్ళండి అని చెప్పి కమిషనర్కి తాకీదులు ఇవ్వడం, ఆదేశాలు ఇవ్వడం అనేది ఇది స్థానిక సంస్థల యొక్క గొంతు నొక్కడం, 73-74 రాజ్యాంగం యొక్క వచ్చినటువంటి హక్కుల్ని హరించి వేయడం తప్ప మరొకటి కాదు. ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కటిక వెంకట కోటేశ్వరరావు నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ల్యాబ్ రోజురోజుకి అభివృద్ధి చెందాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. ఇప్పటికే 5 ల్యాబ్లను విజయవంతంగా నిర్వహిస్తూ అతి తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు నిర్వహిస్తుండడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని తెలిపారు. కటిక వెంకట కోటేశ్వరరావు తనకు ఎంతో సన్నిహిత మిత్రుడని పేర్కొన్న ఎంపీ భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లు స్థాపించాలని కోరుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. చుట్టుగుంట విశాలాంధ్ర రోడ్లోని శాతవాహన కాలేజీ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర రక్త పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామితో కలిసి ల్యాబ్ను ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కటిక వెంకట కోటేశ్వరరావు నిర్వహిస్తున్న ఈ ల్యాబ్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇప్పటికే 5 ల్యాబ్లను విజయవంతంగా నిర్వహిస్తూ అతి తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు చేస్తూ ప్రజలకు మేలు చేస్తుండడం అభినందనీయమన్నారు. కోటేశ్వరరావు తనకు సన్నిహిత మిత్రుడని పేర్కొంటూ భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి మాట్లాడుతూ విజయవాడలో శ్రీ వెంకటేశ్వర ల్యాబ్కు మంచి పేరుందని, కోటేశ్వరరావు నేతృత్వంలో ఇది 5వ బ్రాంచ్ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ల్యాబ్కు వచ్చి తప్పకుండా కోటి గారు వ్యాపారం మరింత అభివృద్ధి చెంది ఇప్పటికే సుమారు 5 ల్యాబ్లు నడుపుతున్నారు సిటీ మొత్తం మీద. చక్కగా ల్యాబ్లు అంటే ఇవాళ రక్త పరీక్ష కాడి నుంచి అన్నీ కూడా ఇవాళ ఆరోగ్యానికి సంబంధించిన ఈ ల్యాబ్లు మరిన్ని విస్తృతంగా పెరిగి చక్కగా అందరికీ ప్రజల సేవ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి
కోటి గారికి, వెంకటేశ్వర ల్యాబ్స్ వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అని తెలియజేసుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. వెంకటేశ్వర ల్యాబ్ అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు, చాలా మంచి బ్లడ్ టెస్ట్ ల్యాబ్ అని చెప్పి అందరూ చెప్పుకుంటారు. మరి దానిలో భాగంగా ఈరోజు విశాలాంధ్ర రోడ్లో స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారు, స్థానిక ఎంపీ గారైనటువంటి కేసినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో వాళ్ళ చేతుల మీదుగా వెంకటేశ్వర ల్యాబ్ ప్రారంభించుకోవడం జరిగింది. మరి అతి తక్కువ ధరలకే బ్లడ్ టెస్టులు చేయటం కానీ, నాణ్యమైనటువంటి రిపోర్ట్లు ఇవ్వటం కానీ, ప్రజలకి సేవాభావంతో అంకిత భావంతో చేస్తున్నటువంటి సంస్థ శ్రీ వెంకటేశ్వర ల్యాబు. మరి ఈ ల్యాబ్ ఓపెనింగ్ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున మరి మా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మరి అభిమానులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి కోటికి వెంకటేశ్వర ల్యాబ్కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం ల్యాబ్ అధినేత కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఇతర నాయకులు మరియు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అతి తక్కువ ధరలకి నాణ్యమైన రక్త పరీక్షలు చేసి ఖచ్చితమైన రిపోర్టులు అందించడం ఈ కేంద్రం ప్రత్యేకత అని అన్నారు. ప్రజలకు సేవాభావంతో అంకితభావంతో సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలియజేశారు. ఇక్కడ అన్ని రకాల రక్త పరీక్షలు ప్యాకేజీల రూపంలో అందుబాటులో ఉంటాయన్నారు. దీంట్లో అన్ని రకాల బ్లడ్ టెస్టులు కూడా చాలా తక్కువ రేటుకి ప్యాకేజీల్లో చేయడం జరుగుతుందండి. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారికి, అలాగే మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారికి, అలాగే మా బావగారైన నెరిబండ్ల బాలస్వామి గారికి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయటాన్ని మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావులు తీవ్రంగా నిరసించారు. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ కూలీలకు, పేదలకు పని కల్పించేందుకు ఏర్పడిన పథకానికి పేరు మార్చి మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఈ చట్టం చాలా మంచిదని కితాబు ఇవ్వటం విడ్డూరంగా ఉందన్నారు. దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ జీరాంజీ చట్టం పేదల ఉపాధి హామీని నిర్వీర్యం చేసే విధంగా ఉందన్నారు. ఈ చట్టం రాష్ట్రాలపై భారాలను మోపుతుందన్నారు. తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయన్నారు. మన రాష్ట్రం కూడా చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్నారు. కేంద్రం వెంటనే కొత్త చట్టాన్ని ఉపసంహరించి పాత విధానాన్ని అమలు చేయాలన్నారు. జీరాంజీ చట్టానికి వ్యతిరేకంగా కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా జనవరి 30 గాంధీజీ వర్ధంతి నాడు అన్ని మండల కేంద్రాల్లో సామూహిక సత్యాగ్రహాలు నిర్వహిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 1 నుండి 8 వరకు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎప్పుడైతే 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడో, వచ్చినటువంటి నెలలోపులే ఏదైతే పేదలకు ఉపయోగపడే చట్టం, ఉపాధి హామీ చట్టం మీద ఒక నిర్వీర్యం చేసి నీరు గార్చే విధంగా ఈ చట్టానికి రాను తూట్లు పొడుస్తూ రావడం జరిగింది. మేము ఆ రోజే అనుకున్నాం ఈ చట్టాన్ని ఎత్తివేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి. అదే ఈరోజు జరిగింది. ఎందుకంటే 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర బడ్జెట్లో పూర్తిగా నిధులు తగ్గించడం, మరి అదేవిధంగా కొత్త నిబంధనలు తీసుకురావడం, 2 పూట్ల పని విధానం, అదేవిధంగా సమ్మర్ అలవెన్స్ తీసేయడం, మెడికల్ కిట్లు అందుబాటులో లేకపోవడం, మజ్జిగ అందుబాటులో లేకపోవడం, నీరు ఇవ్వకుండా పోవడం, మరి పని చేసుకునేటువంటి వాళ్ళకి గడ్డపార్లు ఇవ్వకుండా పోవడం, వీటన్నిటి కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. మరి ఆ రోజు ఉపాధి హామీ చట్టంలో పేర్కొన్న విధంగా ప్రతి ఒక్కరికి పని చేసుకుని ప్రతి ఒక్కరికి వయోజనునికి పనిముట్టు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మొత్తం చట్టం ఏదైతే పొందుపరిచిందో వాటన్నిటి కూడా ఇవ్వాలని చెప్పేసి చట్టం ఉన్నప్పుడు కూడా వీటన్ని పూర్తిగా మోడీ గారు తీసివేసి నిర్వీర్యం చేసే దిశగా రావడం జరిగింది. మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని ఒక పవిత్రమైనటువంటి, మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా కష్టజీవులకి ఉపయోగపడ్డటువంటి చట్టం ఇది. ఆ చట్టాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇవాళ అది ఎంతమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. పేద ప్రజలకి ఉపయోగం లేదు. అందుట్లో ఇవాళ వచ్చినటువంటి దాన్ని ఇవాళ పేద ప్రజలను తీసుకెళ్ళి భూస్వాములు, పెట్టుబడిదారులు, కార్పొరేటర్ల కాళ్ళ దగ్గర పేద ప్రజల్ని కట్టిపడేసేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. వారికి ఆత్మగౌరవం లేనటువంటి ఈ కొత్త చట్టం కనుక వస్తే ఉపాధి ఉండదు, ఆత్మగౌరవం ఉండదు, అలానే వారికి జీవనానికి కూడా అభద్రతాభావం అనేది ఉంటుంది. గత 11 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వానికి ఉపాధి హామీ పథకం అమలు జరపడం అనేది ఇష్టం లేదు. అమలు జరిపే దాంట్లో చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ హామీ పథకానికి కేటాయించిన నిధుల్ని కోత పెడుతూ చివరికి ఇప్పుడు పొమ్మనకుండా
పొగపెట్టి పారదోలే పద్ధతుల్లో ఈ పథకానికి చాలా తప్పుడు వ్యవహార పద్ధతులు అనుసరిస్తోంది. ముఖ్యంగా 40% రాష్ట్రాలు భరించాలని, 60% కేంద్రం భరిస్తుందని చెప్పేసి చెప్పటం, అంతకుముందు 90% భరించేటువంటి కేంద్రం 60%కి తగ్గించుకోవటం అనేది కానీ చూస్తే, కేంద్రాలు అప్పులు ఊపులో కూరుకొని నానా ఇబ్బందులు పడుతూ ఉంటే అన్ని రాష్ట్రాలు వాళ్ళకి 40% అని కేటాయించడం అనేది ఎటో రాష్ట్ర ప్రభుత్వాలు భరించలేవు. కాబట్టి క్రమేణా రాష్ట్రాల మీదకి నెట్టేసేసి ఈ ఉపాధి హామీ పథకం పాతిపెట్టి సమాధి చేయాలనేటువంటి కుట్ర మోడీ చేస్తున్నారు. విజయవాడ నగరంలో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీ అనుసంధానిస్తే ఎలా ఉంటుందో వెండితెరపై ప్రేక్షకులకు చూపించనున్నామని హీరో త్రిగుణ్ తెలిపారు. వచ్చే వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించాలని ఆయన కోరారు. బెన్ సర్కిల్ సమీపంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్ర హీరో త్రిగుణ్ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం కథాంశంతో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు ఆయన చెప్పారు. తాను కొత్త దర్శకులతో ఇప్పటివరకు 20 చిత్రాలు చేశానని, ఈ చిత్రం కూడా నూతన దర్శకుడితోనే చేసినట్లు తెలియజేశారు. ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి వ్యవసాయం ఎందుకు చేయాలి అనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు చక్కగా తీశారని తెలిపారు. వ్యవసాయం నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా చిత్రాలు వచ్చాయని, అయితే ఈ చిత్రం అన్నిటికన్నా భిన్నంగా ఉంటుందని వివరించారు. వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీ జోడిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా వెండితెరపై తెలుగు ప్రేక్షకులకు చూపించనున్నామని అన్నారు. ఈ చిత్రంలో లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుందని, ప్రముఖ హాస్య నటులందరూ ఈ చిత్రంలో తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తారని చెప్పారు. ఒక ఫారిన్ వెళ్ళి డబ్బులు సంపాదించి ఒక సాటిస్ఫాక్షన్ లేనతను ఊరెందుకు తిరిగి వస్తాడు? ఊరు తిరిగి రావడానికి అవసరం ఏంటి? అట్లాంటి వాడు ఎందుకు ఫార్మింగ్ చేయాలని ఎందుకు ఎంచుకోవాలి? ఎంచుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఇంట్లో పోనీ అమ్మ నాన్న ఒప్పుకుంటే పిల్లనిస్తున్నారా? మినిమమ్ ఎంత ప్యాకేజు, ఏ కారు కొన్నారు, ఎంత వేస్తారు, ఏంటి 2 బెడ్రూమా 3 బెడ్రూమా అని తెలియకుండా అసలు పిల్లని కూడా ఇవ్వట్లేదు. ఇట్లాంటి ఒక పరిస్థితిలో హౌ డూ యూ చూస్ సంథింగ్? అందరం చెప్పేస్తున్నాం వ్యవసాయం చేయండి అంటే దానికి కుదరాలి కదా. వస్తేనేమో మీరు అడుగుతున్నారు ఏంటి, ఎంత సంపాదిస్తున్నారు ఏంటని అడుగుతున్నారు, పిల్లలు అవ్వట్లేదు. సో దీని గురించి ఈరోజు ఆయన చెప్పినట్టు లైక్ మ్యారేజ్ అనేది వెంటిలేటర్ మీద ఉందని చెప్పినారు సార్. కరెక్టే చెప్పారు సార్. మ్యారేజ్ అనే కాదు, రిలేషన్షిప్ అనేది ఏ రోజైతే బంబులు, టిండర్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు దిగిపోయాయో ఆ రోజు నుంచి అందరికీ కొంచెం బాగానే దిగినాయి. అనంతరం హీరోయిన్ పాయల్ మాట్లాడుతూ తాను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్లు చెప్పారు. నేటి తరానికి వ్యవసాయం అంటే ఏమాత్రం తెలియడం లేదని, అందుకే ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కరోజైనా వ్యవసాయం ఎలా చేస్తారు అనే వివరాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని ఆమె కోరారు. ఇప్పుడు అన్ని ఫీల్డ్స్లో ఐటీ, ఏఐ, ఫోన్లో కూడా ఏఐ ఉంది. సో అంత అసిస్టెన్స్ ఉన్నప్పుడు అగ్రికల్చర్లో కూడా ఇఫ్ వీ క్యాన్ ఇంక్లూడ్ ఇట్ ఎంత మంచిగా చేయొచ్చు. నేను ట్రావెల్ చేసేటప్పుడు సోలో ట్రావెల్ ఎక్కువ చేస్తాను నేను. సో ట్రావెల్ చేసేటప్పుడు జపాన్లో ఒకరు చెప్పారు దట్ దిస్ ఈజ్ అ స్టడీ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ఇండియన్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ గురించి, సీడ్స్ గురించి నేర్చుకొని అక్కడ చేస్తున్నారు. అండ్ మన వాళ్ళకి అది యాక్చువల్లీ తెలీదు. ఇది లైక్ దిస్ ఈజ్ అ స్టడీ డన్ హియర్ ఇన్ ఇండియా అని కూడా తెలీదు, అది అప్లై కూడా చేయట్లేదు. సో డెఫినెట్లీ లవ్ ట్రాక్ ఉంది. లైఫ్లో మనకు ఉన్న క్వశ్చన్స్కి, కాన్ఫ్లిక్ట్స్కి 2 ప్యారలల్ లైన్స్ వెళ్తూ ఉంటే అది ఎలా ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ ద జాయినింగ్ పాయింట్ వేర్ హౌ ఇట్ విల్ గో ఫార్వర్డ్ అది. అండ్ ఆల్సో సొసైటీగా మనం ఇండివిజువలీ ఎలా థింక్ చేయాలి, ఎంత ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి. ఫార్మర్స్ అంటే ఒక 30% ఫార్మర్స్, 70% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ వేరే చేస్తున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్గ్రౌండ్, అంటే ఇప్పుడు వెనక్కి వెళ్తే మళ్ళీ అందరూ ఫార్మర్సే కదా. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ లిటిల్ ఇంట్రెస్ట్ అండ్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఫార్మింగ్. అనంతరం దర్శకుడు మధుదీప్ మాట్లాడుతూ నేటి తరంలో శ్రీకృష్ణుడు ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చూపించినట్లు చెప్పారు. ఈ చిత్రంలో క్లైమాక్స్ ద్వారా ఒక సందేశాన్ని ప్రజలకు అందించనున్నట్లు ఆయన తెలియజేశారు. అనంతరం నిర్మాత అరవింద్ మాట్లాడుతూ దర్శకుడు మణిదీప్ చెప్పిన కథ విన్న వెంటనే చిత్రం నిర్మించేందుకు తాము సిద్ధమయ్యామని, హీరోయిన్ పాయల్ నటన ఈ చిత్రంలో అద్భుతంగా ఉందని అన్నారు. మీరు థియేటర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు మీ మొహంలో నవ్వు ఎక్కడికి పోతుంది. 100% ఇది మీకు కావాలంటే మేము ప్రామిసరీ నోట్ కూడా మీకు ఇస్తాం. ఓకే, ప్రామిసరీ నోట్ కూడా మీకు ఇస్తాం, మీరు సంతకం కూడా పెడతాం మేము. సో మీ మొహంలో ఖచ్చితంగా మీకు నవ్వు అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఒక సినిమాని మేము ఎలా చూస్తున్నామంటే బేసికల్లీ అగ్రికల్చర్ అనే టాపిక్ని టచ్ చేసాం.
అగ్రికల్చర్ వ్యవసాయం అనేది ఏంటంటే ఒక భారతదేశం అనే దానికి మన భారతదేశం ఎలా నిర్మించబడిందంటే వ్యవసాయం మీద నిర్మించబడిందని చెప్తాం. రీసెంట్గా మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా దాన్ని చాలా వాల్యుబుల్గా పైకి తీసుకెళ్తున్నారు. సో దాన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసిన ప్రయత్నం ఏంటంటే టెక్నాలజీకి అగ్రికల్చర్కి ముడిపెడితే ఏమవుతుంది. సో ప్రతి ఇండస్ట్రీ ఎవాల్వ్ అవుతుంది కానీ అగ్రికల్చర్ అనే ఇండస్ట్రీ ఎవాల్వ్ అవ్వట్లేదు. ఒకవేళ కనుక అగ్రికల్చర్కి కనుక టెక్నాలజీ తోడైతే సో అప్పుడు అగ్రికల్చర్కి వచ్చే తేడా కానీ దాంట్లో వచ్చే విప్లవం కానీ దాంట్లో వచ్చే రెవల్యూషన్ కానీ ఎంత మంచి చేస్తుంది అనేది చెప్పడానికి చేసిన చిత్రం మాట. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఒక లవ్ ట్రాక్ అనేది చాలా హిలేరియస్గా ఇంటెలిజెంట్గా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.